దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కొన్ని నిమిషాలు దేవుని యొక్క లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మా దేవా, నీ కృపగల నామమునకు వందనములు స్తోత్రములు. నాయన గడిచిన కాలం నుంచి నాయన ఇప్పుడు సజీవమైన రెక్కల చోటు భద్రపరిచి కాచి కాపాడే విధానం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. నీ ప్రభు వాక్యం ధ్యానిస్తుండగా వాక్యంలోని మర్మములతో మాతో మాట్లాడి వాక్యం ద్వారా ప్రభావ మా జీవితాలను సరిచేయమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పాపం వలన కలిగే నష్టాల గురించి ఈరోజు ధ్యానం చేద్దాం. పాపం వలన కలిగే నష్టాల గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. పాపం దేవుని నుండి మనలను వేరు చేస్తుంది. యెషయా గ్రంథంలో 59వ అధ్యాయము 1-2 వచనంలో ఉంటుంది, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకింపకున్నాడు. అయితే చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం కానీ ఆ ప్రార్థనకి జవాబు రాదు. చాలాసార్లు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి కూడా చాలాసార్లు ప్రార్థిస్తాం కానీ దానికి ఏమాత్రం కూడా దేవుని వద్ద నుంచి ఆన్సర్ అనేది రాదు. దానికి గల కారణం ఏంటంటే మన దోషాలు ఆయన ముఖాన్ని మరుగుపరుస్తూ ఉన్నాయి. మన యొక్క పాపములు ఆయన ముఖానికి అడ్డంగా వచ్చాయి కాబట్టి ఆయన ఏమాత్రం కూడా ఆలకించడానికి అవకాశం అనేది లేదు. సో మన యొక్క పాపముల వల్ల దేవుని నుండి మనలను వేరు చేస్తుంది. ఆ యొక్క పాపం మనలో అపరాధ భావాన్ని కలిగిస్తుంది. సాతాను మనపై నేరారోపణ చేయడానికి అవకాశాన్ని ఇస్తుంది ఈ యొక్క పాపం. పాపం అంటే ఏమిటో కాదు కానీ ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు, నిర్గమకాండములో ఉంటాయి, ధర్మశాస్త్రంలో. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మొత్తం ఆజ్ఞలన్నీ కూడా 2 ఆజ్ఞలుగా యేసుప్రభు వారు చెప్పారు. నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకంతో దేవుడిని యెహోవాను ఆరాధించుకోవాలని ప్రేమించాలని చెప్పాడు. రెండోది నిన్ను వరే నీ పొరుగువాన్ని ప్రేమించాలని చెప్పాడు. కానీ ఇవన్నీ చేయకుండా ఎప్పుడైతే మన పాపంలో జీవిస్తూ ఉంటామో వాటన్నిటినీ విడిచిపెట్టి దేవుని ప్రేమించకుండా ఈ లోకానుసారమైన ఆశల చేత ఈ లోకానుసారమైన కోరికలు ఎప్పుడైతే ప్రేమిస్తూ ఉంటామో మనకి పాపానికి దగ్గరగా జీవిస్తున్న వారు అయి ఉంటాం. మనల్ని ఎదుటి వాళ్ళని కూడా ప్రేమించకపోతే అది కూడా ఒక రకమైన పాపం లాంటిదే. సో కాబట్టి పాపం వలన కలిగే నష్టాలు ఏంటో తెలుసంటే దేవుని నుండి మనల్ని వేరు చేస్తుంది ఆ యొక్క పాపం. మనం అపరాధులు తప్పు చేస్తాము అనే భావన మనలో కలిగిస్తుంది ఈ యొక్క పాపం. సాతానికి మనపై నేరారోపణ చేయడానికి అవకాశం కలిగిస్తుంది ఈ యొక్క పాపం. మన మీద మరణ శిక్ష వచ్చేలాగా చేస్తుంది ఈ యొక్క పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పాపము చేయవాడెవడో వాడే మరణమునందునని వాక్యం తెలియజేస్తుంది. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, కానీ క్రీస్తు రక్తం మన అక్కర్లన్నింటినీ తీరుస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు రక్తంలో కడగబడినట్లయితే కనుక ప్రతి పాపం నుంచి విడుదల కలుగుతుంది. క్రీస్తు యొక్క రక్తం ప్రతి ఒక్కరి పాపాన్ని కడగగలదు. సో ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క రక్తాన్ని కలిగి ఉన్నావా? దేవుని యొక్క రక్తంలో కడగబడి ఉన్నావా? ఒకసారి నీ హృదయంలో ఆలోచన చేసుకో, నీ హృదయాన్ని ప్రశ్నించుకో. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రియ సహోదరి సహోదరుడా, మనం పాపులమై ఉండి కానీ క్రీస్తు మన కొరకు చనిపోయిన దేవుని యొక్క లేఖన భాగం తెలియజేస్తుంది మనం. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం మానవులమైన మనం ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో పాపం చేస్తూ ఉంటూనే ఉన్నాం.
కానీ ఎప్పుడైతే దేవుని యొక్క రక్తంలో కడగబడి నీ పాపములన్నీ ఒప్పుకొని ఉంటావో, నువ్వు విడిపోయినటువంటి ఆ యొక్క సహవాసాన్ని మళ్ళీ నువ్వు కొనసాగించిన వాడు అవుతావు. దేవునితో నీ సహవాసం కొనసాగుతుంది. నీలో అపరాధ భావన అనేది ఉండదు. సాతానికి ఏమాత్రం కూడా నేరారోపణ చేసే అవకాశం నువ్వు ఏమాత్రం కల్పించవు. అదేవిధంగా నువ్వు మరణానికి కూడా పాత్రుడు కావు. ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడతావో నీలో పాపం ఉండదు, నువ్వు పరిశుద్ధుడిగా జీవిస్తావు. సో కాబట్టి క్రీస్తు రక్తం ద్వారా కడగబడి బాప్తిస్మ పొంది మారు మనసు పొంది దేవుని సన్నిధిలో ఎదుగుతూ దేవునితో సహవాసం కలిగి జీవించవలసిందిగా ప్రభుపేట మనం చేసుకున్నాను. ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.